ఎన్నా చాట? అదే సార్, చెత్త ఎత్తుకునే చాట్ సార్. డస్ట్ బిన్నా? అదే సార్. అదెందుకు? నీ బొంద మీద కొట్టడానికి రా, ఎత్తుపడడానికి సార్. ఎత్తి పడేయడం ఏంట్రా? అతికించి పెట్టు, మళ్ళీ వచ్చి మందు తాగుతా. ఏంటి సార్, పగిలిన గ్లాస్ అతికించాలా? నేను పగిలిన మనసునే మందుతో అతికిస్తున్నాను. నువ్వు గ్లాస్ని గమ్ముతో అతికించలేవా? సార్, గమ్ముతో అతికించడానికి పోస్టల్ షాంపూ కట్టు కాదు సార్, గాజు గ్లాసు ముట్టుకుంటూ కోసుకుంటుంది సార్. ముట్టుకోకుండా అతికించు. ముట్టుకోకుండా అతికించాలా? మా నాయనే, నిన్ను పొడవకుండా చంపయ్యా, వదలకుండా పొడి చెయ్యా. నీ దగ్గర పనిచేయడం కన్నా ముష్టెత్తుకుని బతకడం నయం కదరా. నీ షాడ ఎంత తగలయ్యా. అమ్మో, సమయానికి టాబ్లెట్ వేసుకోపోతే పడిపోతాను, మళ్ళీ ఈ ఫ్రెండ్ భయపడుద్ది. బైరాగి, అడ్రస్ కరెక్ట్ గానే తెలిసిందమ్మా. నువ్వు చెప్పిన ల్యాండ్ మార్క్ బట్టే వచ్చాను. రండి అమ్మా, కూర్చోండి, రండి. ఏంటమ్మా, ఒంట్లో బాగాలేదా? అదేం లేదు బైరాగి, కాస్త మంచినీళ్ళు ఇస్తావా? మీరు వస్తున్నారనే బిస్కెట్లు వాటర్ బాటిల్ తెచ్చానమ్మా, అక్కడ ఉన్నాయి, తీసుకోండి. ఎవరు లోపల? పాప స్నానం చేస్తుందమ్మా, మీరు వస్తున్నారనగానే స్నానానికి పరిగెత్తింది. ఏంటమ్మా? నేను డ్రెస్ తెచ్చుకోలేదు, అక్కని బయటికి వెళ్ళమనవా? అబ్బో, ఏంటంటే బైరాగి? అమ్మగారికి బోల్డ్ అంత సిగ్గు, డ్రెస్ తీసుకెళ్ళటం మర్చిపోయిందంటమ్మా. అవునా? పద బైరాగి, బయటికి వెళ్దాం. ఇదిగో, నేను అక్కతో బయటకు వెళ్తున్నాను, నువ్వు వచ్చి డ్రెస్ తీసుకో. సరే పదమ్మా. మీ వైఫ్ ఏది బైరాగి? 7 ఏళ్ల కింద రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిందమ్మా. ఓ, పదమ్మా. ఫ్రెండ్ చెప్పిన అక్క ఎవరై ఉంటుంది? అమ్మో, ఆ డెవిల్ అంటే అయి ఉంటుందా? అదేంటమ్మా, ప్రణయ్ సార్ కోసం తిండి తిప్పులు మానేసి ఎండలో వానలో అంత తిరిగారే, మిమ్మల్ని పొమ్మన్నాడా? మీరెవరో తెలీదన్నాడా? ఎందుకమ్మా, అసలు ఏమైంది? అదే నువ్వు కనుక్కోవాలి బైరాగి. నేనా? మీరే కనిపెట్టలేకపోయారు, నేనెలా కనుక్కుంటానమ్మా? ప్రణయ్ని ఒకరు బెదిరించి ఇలా మాట్లాడిస్తున్నారని నాకు అర్థమైంది బైరాగి. ఎవరమ్మా ప్రణయ్ సార్ని బెదిరించేది? తీసుకొచ్చి సవాల్ గదిలో వేశారంటే గుండాకి చస్తారు. ఎవరో చెప్పండమ్మా. ఈమెనా? ఈమె కదా ఆ రోజు ప్రణయ్ సార్కి పిండం పెట్టింది? ఈమె. నీకు తెలుసు కదా ఎలాంటిదో. ఇంతకు ముందు శివాగ్ని రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్ లో ఉండేది. నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడి నుంచి ఖాళీ చేసిందని తెలిసింది. మరి ఇప్పుడు ఎక్కడుంటుందమ్మా? అదే తెలియదు బైరాగి, నాకు తెలియకుండా జాగ్రత్త పడుతోంది. నువ్వు రోడ్ నెంబర్ 10లో ఉండే పాతింటికి వెళ్ళు, ఇంటి నంబర్తో సహా నేను నీకు మెసేజ్ పెడతాను. వెళ్ళి అసలు అక్కడ ఎవరుంటున్నారు, ఈ శివాగ్ని ఎక్కడుంటోంది, వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ప్రణయ్ ఎక్కడికి వస్తున్నాడా లేదా, ఇలాంటి వివరాలన్నీ ఎంక్వైరీ చేసి నాకు చెప్పాలి బైరాగి. ఇప్పుడే వెళ్తానమ్మా. బైరాగి, నన్నేం గుర్తుపడకుండా నేను చూసుకుంటాలేమ్మా.
థ్యాంక్స్ బైరాగి. పిచ్చి పట్టిందా నీకేమైనా? అది కాదు శివాగ్ని. నోర్బోయ్, ఈసారి మిస్ అయితే నెక్స్ట్ టైం అనుకోవడానికి ఇదేమి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్స్ కాదు, జీవితం, నా జీవితం. నీకు పదే పదే చెప్తూనే ఉన్నాను, ప్రణయ్ ప్రతి క్షణం మన అందరితోనే ఉండాలి, మనం చెప్పినట్టే నడుచుకునే విధంగా చెయ్యాలని. సారీ శివాగ్ని, నేను చాలా ట్రై చేశాను, అయినా వినలేదు. 2 రోజులకు ఒకసారి వస్తా అన్నాడు. ప్రణయ్తో పాటు నీకు కూడా బ్రెయిన్ పోయినట్టుంది. ప్రేమకి ప్రణయ్ గతం మర్చిపోయాడన్న విషయం తెలీదు. నేనే ప్రణయ్ని బెదిరించో భయపెట్టో వాడితో ఇలా బిహేవ్ చేయిస్తున్నానని భ్రమలో ఉంది. అనుకోకుండా అన్నీ కలిసొచ్చాయి కదా అని కథని నాకు అనుగుణంగా మార్చుకొని నేను గీసిన గిరిలోనే నీట్గా రన్ చేయిస్తుంటే నువ్వు ప్రణయ్ని వదిలి ప్లాన్ మొత్తం చెడగొట్టావు. అయినా ప్రేమకి నిజం తెలిసే ఛాన్స్ లేదులే శివాగ్ని. ప్రేమ ఆభ్రమలోనే బ్రతికేస్తుంది. ప్రణయ్ లేడు రాడు అని తెలిసాక నువ్వేం చేశావు? బాధపడ్డావు, చివరికి గ్లాస్ పట్టావు. కానీ ప్రేమ నీలాగా బాధపడుతూ చేతులు ముడుచుకొని కూర్చోలేదు. భర్త కోసం వెతకడం మొదలుపెట్టింది. ఏమయ్యాడో తెలుసుకోవడానికి ప్రయత్నించింది, అన్వేషించింది, చివరికి కనుక్కుంది. నీది ప్రేమైతే దాంది పట్టుదల, నీది బాధ అయితే దాంది బంధం. అది నీకు ప్రేమకి ఉన్న తేడా. ప్రేమని తక్కువ అంచనా వేయకు. దానికి చిన్న అనుమానం వచ్చినా మొత్తం తెలుసుకుంటుంది. మరి ఏం చేద్దాం శివాగ్ని? చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే ఇన్ని సంవత్సరాల నా కష్టానికి ఫలితం ఉండదు. మళ్ళీ ప్రణయ్ ఆ ప్రేమతో కలిసిపోతాడా? నా ప్రణయ్ నాకు దూరం అవుతాడా శివాగ్ని? కంగారు పడకు, నేను నీకు మాటిచ్చాను. ఈ శివాగ్ని మాట తప్పే మనిషి కాదు. ప్రేమకి నిజం తెలిసేలోపే మన పనులు పూర్తి చేయాలి. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటిది? కారులో అమ్మబడును. కండిషన్లోనే ఉన్నాయి కదా సో? నా కండిషన్ని నువ్వు పట్టించుకోవడం లేదు కదా. నేనేం చేశాను సో? మన కారు దిగి పరాయి కారులో వెళ్ళావు. నా ఫ్రెండ్ కారే కదా సో? నీ ఫ్రెండ్నే మన కారులో రమ్మనొచ్చు కదా. తను సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తుంది సో. అదే డ్రైవర్ని పంపించేసి నువ్వు సెల్ఫ్ డ్రైవింగ్ చేయొచ్చు కదా. కార్లని ఫోటో తీయరా. ఆన్లైన్లో అయితే మంచి ధర పలుకుతుంది. కార్లు అమ్మేసి కాలినడకని వెళ్తారేంటి సార్? ఆటో కొనుక్కుని అందులో వెళ్తానులేరా. సార్ మీరు దివాలా తీసారని అనుకుంటారు సార్. కాలం కలిసి రాకపోతే ఓడలు బండ్లైపోతాయి, కలిసి వస్తే బండ్లు ఓడలైపోతాయి. మనకి కాలం కలిసి రాలేదనుకుందాం. ఇంకోసారి కారులోనే వెళ్ళి కారులోనే వస్తుందిలే బాబు. కారులో వెళ్ళి ఆటోలో వస్తుంది మీ అమ్మాయి. తనకు ఆటోలో రావడమే ఇష్టం. అందుకే ఈ బేకార్ కార్లు ఎందుకండి, ఆటోనే కొనుక్కుని నన్ను చూసి ఏడవకురా అని వెనక రాసుకుని దాన్ని నడుపుకుంటా. అవును, సరసమైన ధరలకు కార్లు అమ్మబడును. సరసం కాదురా, నిజమే. నిజంగానే నేను కార్లు అమ్మేస్తున్నాను. వచ్చి కొనుక్కో, పండగ చేసుకో. సారీ అండి, సార్ ఏదో సరదాకంటున్నారు. కార్లేవి అమ్మడం లేదు, ఆయనకంత అవసరమే లేదు. ఉంటానండి.
లోపలికి వెళ్ళండి. ఆ బోర్డులు తీసేసి బయట పడేయండి. ఓకే మేడం. ఇక నుంచి మీ కార్ తీసుకెళ్తే మీ కార్లోనే వెళ్తా, మీ కార్లోనే వస్తాను సార్. అదిగో మళ్ళీ కార్ తీసుకెళ్తే అంటున్నావు. మీ రూల్ నేను ఫాలో అయినప్పుడు నా రూల్ కూడా మీరు ఫాలో అవ్వాలి కదా సార్. నాకేం అర్థం కాలేదు. తర్వాత అదే అర్థమవుతుందిలేండి. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇక నుంచి ఈ కార్లన్నీ నీవే. షూర్ సార్. సార్ పెట్రోల్ కూడా మేడం గారే వేయించాలా సార్? అక్కర్లేదు, పెట్రోల్ ఖర్చంతా నాదే. సరే సార్. గుర్తుపెట్టుకోండి ఆంటీ, మీరే సాక్ష్యం. చెప్పండి మీ అమ్మాయికి. చెప్తాను బాబు. అమ్మా నాకేంటమ్మా ఈ టార్చర్? అక్కడే ఉన్నారే, రండి. పదమ్మా రావే. భయం తగ్గిందా తల్లి? తగ్గలేదు. అయినా ఇక్కడ ఎవరు లేరు కదా. వాళ్ళు ఇక్కడికి కూడా వస్తారేమో. నేనున్నాను కదా. నిన్ను కూడా చంపేస్తారేమో. వాళ్ళంత డేంజర్ మనుషులా? చాలా. చూడు, నేను శవాల మధ్య ఉండేవాణ్ణి. నాకెవరన్నా భయం లేదు. ఆ శవాలు తయారు చేసేది కూడా వాళ్ళే. మనుషుల్ని చంపే రాక్షసులు లాంటి వాళ్లేగా. ఇంత చిన్న పాపను చంపడానికి చూస్తున్న వాళ్ళు నిజంగా రాక్షసులే. అలాంటి వాళ్ళ నుంచి నిన్ను ఎట్టా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వేం బాధపడకు ఫ్రెండు. రేపటి నుంచి నువ్వు చిలక ఉద్యోగానికి కూడా వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండు, సరేనా? ఫస్ట్ చూసినప్పుడు నువ్వు నాకు నచ్చలేదు. అవునా? ఇప్పుడు నువ్వు అందంగా కనిపిస్తున్నావు తెలుసా? నేను కూడా అందంగా ఉన్నానని అన్నవాళ్ళని మొదటిసారి చూస్తున్నాను. సరే, నువ్వు ఇక్కడే ఉండు. నేను బయటికెళ్ళి నువ్వు తినడానికి ఏమన్నా తీసుకొస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, సరేనా? కార్తీక మాసం అంటేనే కార్తీక కాంతులు, దీపాలు. దీపం అంటే జ్ఞానం, దీపం అలాంటి దీపాలు పండుగ ఈ కార్తీక మాసం. ఆర్తి, మీ ట్రెడిషన్ ఇది. ఎన్ని దీపాలు వెలిగించారు కదా. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వత్ర మోపహం, దీప్యే సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. దీపాలు చీకటిని పోగొట్టి వెలుగు నింపడమే కాదు,
మన జీవితంలోని చీకటిని తరిమి కొట్టి వెలుగులు నింపుతాయి ప్రేమ. అవునా? కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసంతో ఈ పూజ చేయాలి. ఇవన్నీ 365 ప్రమిదలు, అంటే సంవత్సరానికి సరిపడా వెలిగించే దీపాలు. భర్త ఆయుష్ పెరగాలని, ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలని చేసే పూజ ఇది. అపార్థాలు, అనుమానాలు, కలతలు లేకుండా భర్త ప్రేమ మాత్రమే దక్కించుకోవడానికి ప్రతి పుణ్య స్త్రీ ఈ దీపాలు వెలిగించాలి. మనస్పర్ధలన్నీ మాయమైపోయి ఇద్దరూ ఒకటిగా ఉండి కాపురం చేస్తారు. మీరు క్రిస్మస్ రోజు కొవ్వొత్తులు వెలిగిస్తారు. మేము కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగిస్తాం. మతం ఏదైనా మన అభిమతం తీరాలనే కదా. తప్పకుండా మనం కోరుకున్నది జరుగుతుంది. నేను ఈ దీపాలు వదలొచ్చా? కార్తీక కాంతులు, కార్తీక దీపాలు అనే మనం ఈ కార్తీక మాసం అంతా మనము ఆచరిస్తూ ఉంటాం. నేను కూడా ఈరోజు దీపాలు వెలిగిస్తాను. విజయ్, విజయ్, మేడం, ఈ లిస్ట్లో రాసినవన్నీ కావాలి. కొంచెం మార్కెట్కి వెళ్ళి తెచ్చి పెడతావా? అలాగే మేడం. ప్రమిదలు 365, ఒత్తులు 365, తమలపాకులు, ఉసిరికాయలు, పసుపు, కుంకుమ. మేడం, ఇవన్నీ ఏ పూజ కోసం మేడం? కార్తీక పౌర్ణమి కదా, అందుకు. ఓకే మేడం, తెస్తాను. అమ్మ ప్రేమ, ఏంటమ్మా ఇదంతా? ప్రణయ్కి నాకు మధ్య ఉన్న అమావాస్య లాంటి చీకటి ఈ కార్తీక పౌర్ణమితో చెరిగిపోయి ఆ దీపంలాగే నా కాపురం కూడా వెలుగుతో వెలిగిపోవాలమ్మా. మరి కళారాజుకు ఒక మాట చెప్పాల్సిందేమో. ఎలాగూ చూస్తారు కదా, అప్పుడు చెప్తాను. మరి ఈ సాంప్రదాయం అదంతా మనకు తెలియదు కదమ్మా, ఎలా చేయాలో ఏంటో. నా ఫ్రెండ్ ఆర్తి వస్తానందమ్మా, దగ్గరుండి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తానంది. ఏ ట్యూన్ కట్టినా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన పాటే వస్తుంది. రాయ్ తంబోరా, ఇట్రా. చెప్పండి సార్. ఎక్కడికి రా బయలుదేరా? బజార్కి సార్. ఎందుకు? ప్రేమ మేడం కార్తీక పౌర్ణమి పూజ అట్లా చేస్తారట. ప్రేమకి ప్రమిదలతో ఏం పని? అవును కదా సార్,
ప్రేమ మేడం వాళ్ళు వేరొక మతం కదా, మరి దీపాలు ఎవరి కోసం పెడతాండ్రు? ఇంకా అర్థం కాలేదా? కొంపతీసి ప్రణయ్ సార్ కోసమా? నా కోసమేరా, ఇదంతా నా కోసమే. ప్రేమ రాసినవే కాదు, అంతకన్నా డబుల్ త్రిబుల్ ప్రమిదలు తీసుకురా. ఇవాళ ఇల్లంతా దీపాలతో నిండిపోవాలి. నా ఇంట్లో ప్రేమ వెలుగులు నింపాలి. వెళ్ళు, తీసుకురా. ప్రేమ మేడం ప్రణయ్ సార్ కోసం చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వీడి కోసమైతే కాదు. పాపం పిచ్చోడు, తెలివైన వాళ్ళగా నటించే అమాయకుడు.